హాయ్ అండి, వెల్కమ్ టు లైఫ్ స్టైల్ సోల్. ఈరోజు మనం కొబ్బరి లడ్డూలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు కొబ్బరి అంటే నేను 7 కొబ్బరికాయలు తీసుకున్నానండి. దానికి పైన తొక్క అంటే బ్లాక్ కలర్ ఉండేది తీసేసాను. దానికి బెల్లం అవసరం అవుతుంది. బెల్లం, నెయ్యి, వెన్నపూస మీకు ఏది ఆప్షనల్గా ఉంటే దాన్ని వాడుకోండి. ఈ కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీకి పట్టుకోవాలండి. అలా మిక్సీకి పట్టుకుంటేనే మనం కొబ్బరి లడ్డు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. ఇలా కొబ్బరి అంతటిని మిక్సీకి వేసేసుకోవాలి. ఈ కొబ్బరి లడ్డు తినడం వల్ల మనకి చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. బలం కూడా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా మొత్తం కొబ్బరి అంతటిని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మొత్తం పట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి దానిపైన కళాయి పెట్టి అందులో నేను వెన్నపూస వేసుకుంటున్నానండి. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి. నాకు నెయ్యి లేదని నేను వెన్నపూస వేసి కరగబెడుతున్నానండి. ఇది మొత్తం కరిగిపోయేంత వరకు కరగనివ్వాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే కరిగిపోతుంది. ఇది చాలా టైం పడుతుందని నేను స్టవ్ని బయట పెట్టుకొని చేసుకుంటున్నానండి. కొబ్బరిలో ఆయిల్ వస్తుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నా సరిపోతుంది. నెయ్యి కానీ వెన్నపూస కానీ. ఇది మనం పాకం పట్టుకొని చేసుకోవట్లేదు కాబట్టి మనం కలుపుకొని చేసుకునేటప్పుడు అవసరమైతే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. నెయ్యి కానీ వెన్నపూస కానీ. ఇలా మొత్తం కరిగిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి మొత్తాన్ని ఇలా కళాయిలో వేసేసుకోవాలండి. కలుపుకుంటూనే ఉండాలి కొబ్బరి వేస్తున్నంతసేపు. ఎందుకంటే కింద వేడికి మనం వెన్నపూస కొంచెమే వేసుకున్నాం కాబట్టి అడుగంటకుండా కలుపుకుంటూనే ఉండాలండి. ఇలా కలుపుతూనే ఉండాలి. లేదంటే కొబ్బరి అడుగున నల్లగా అయిపోతుందండి. ఇలా కలుపుకోవాలి. మొత్తం కలిసిపోయే వరకు కలుపుకోవాలి. ఇది కొంచెం కలపడానికి కొంచెం ఇరుకుగా కష్టంగా ఉందని నేను వేరే కళాయిలోకి మార్చుకున్నాను. కొంచెం పెద్దగా ఉంటే తిప్పుకోవడానికి వీలుగా ఉంటుందని పెద్ద కళాయిలోకి మార్చుకున్నాను. ఇలా కొద్దిసేపు తిప్పుకున్న తర్వాత బెల్లం వేసేసుకోవాలండి. ఇది మనం పాకం పట్టుకోవాల్సిన అవసరం లేదు. పాకం పట్టుకోకుండా డైరెక్ట్గా నేను బెల్లాన్ని వేసుకుంటున్నాను. ఇది మనం స్వీట్ సరిపోయిందా లేదా కూడా చూసుకొని తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అదే పాకం పట్టుకొని చేసుకుంటే మనకు ఆప్షన్ ఉండదు కాబట్టి నేను ఇలా ట్రై చేస్తున్నానండి. నేను ఇందాక మీకు వీడియోలో 1/2 కేజీ బెల్లమే చూపించాను కానీ నాకు కేజీ బెల్లం పట్టిందండి. 7 కొబ్బరికాయలకి కేజీ బెల్లం పట్టింది. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఇంకా కొంచెం వేసుకోవచ్చండి. ఇలా కలుపుతూనే ఉండాలి. బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయే వరకు కలుపుతూనే ఉండాలి. కొబ్బరిలోని నూనె బయటికి వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. లేదంటే మొత్తం అడుగంటిపోతుందండి. బెల్లం అంతా కరిగిపోయింది. వీడియోలో చూసినట్టు మనకి కొంచెం ఆయిల్ బయటికి వస్తుంది. చూసారు కదా, అంతా దగ్గరికి వచ్చేసింది. మన లడ్డూలు చుట్టుకోవడానికి వీలుగా
ఉండే వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి. కావాలనుకుంటే ఇంకా కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం కళాయి తీసేసుకొని కొంచెం ఆరిపోయిన తర్వాత ఇలా లడ్డూలుగా చుట్టుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, మన కొబ్బరి లడ్డు రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.